హాయ్ ఫ్రెండ్స్, మన జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్న తోడవై గ్రామంలో శ్రీ వీరభద్రకాళి వీరేశ్వర సమేత దేవస్థానం గురించి తెలుసుకుందాం. వీరభద్ర స్వామి చరిత్ర కూడా తెలుసుకుందాం. కాశీ నుండి ఒక బ్రాహ్మణుడు వీరభద్ర స్వామిని కామరవాటకు తీసుకొస్తుండగా తోడవై వస్తుండగా ఆ బ్రాహ్మణుడికి వస్త్రం వచ్చింది. అప్పుడు వీరభద్ర స్వామిని ప్రక్కన ఉన్న తాటి చెట్టుకి పెట్టి వెళ్ళాడు. మళ్ళీ వచ్చి ఎంత తీసినా రాలేదు వీరభద్ర స్వామి, ఎందుకంటే ఆ తాటి చెట్టు కింద ప్రతిష్టమైపోయాడు. ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆయన అక్కడ ఉండగా 12 మంది పిల్లలు ఆడుకోవటానికి వచ్చినప్పుడు ఆయన ఆ పిల్లలను ఆడిచ్చేవాడు. పిల్లలు వెళ్ళిపోయాక ఆయన కూడా మాయమైపోయాడు. ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం, వీరభద్ర స్వామి టెంపుల్. మిగిలిన స్టోరీ అయితే కంటిన్యూ చేసేద్దాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళాక. ఈ టెంపుల్ స్టోరీ అయితే కంటిన్యూ చేసేద్దాం మనం. ఇంకా అలా జరుగుతున్న క్రమంలో మరొక రోజు నలుగురు ఆడపిల్లలు వచ్చి పొల్లలు ఏరుతుండగా పొల్లలు ఏరాక కట్టడానికి ఆ తాటి చెట్టు దగ్గరికి వచ్చారు. ఆ పొల్లలు కట్టడానికి ఆ తాటి చెట్టుకు ఉన్న తాటేకిని తెంచారు. తాటేకి తెంచిన అమ్మాయి మాయమైపోయింది. ఆ అమ్మాయిని వీరభద్ర స్వామి మాయం చేసాడంట. అప్పటి నుంచి ఆ అమ్మాయి భద్రకాళి అయింది. ఆ అమ్మాయి కనిపించడం లేదని వాళ్ళ తల్లిదండ్రులు వెతగ్గా మరొకనాడు వాళ్ళ కళ్ళకు వచ్చి, నేనే వీరభద్ర స్వామిని, మీ అమ్మాయి భద్రకాళి అయ్యింది. వీరభద్ర స్వామి దగ్గరికి అయితే వచ్చేసాం. దర్శనం చేసుకున్నాక మిగిలిన స్టోరీ కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. లోపలికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దర్శనం అయితే అయిపోయింది, మిగిలిన స్టోరీ కంటిన్యూ చేద్దాం. నేను వీరభద్ర స్వామినిగా వెలిశాను, భద్రకాళిగా ఆమె వెలిసింది. ప్రతి సంవత్సరం నాకు మహాశివరాత్రి చేయండి. వీరందరూ వచ్చేటప్పుడు పసుపు కుంకుమ, చీర, జాకెట్లు, మెట్ల పిల్లలు తీసుకురావాలని చెప్పారంట. ఈ ప్రదేశంలో ఆయన వెళ్ళడం వల్ల స్వయంగా వెలిసిన వీరభద్ర స్వామి అని పేరు పెట్టారు. ఇది కనిపించేదానినే భద్రగుణం అంటారు. చూడండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్ పక్కన ఇంకో టెంపుల్ ఉంది చూడండి ఫ్రెండ్స్, అది శివాలయం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవతాభ్యమో నమ. హరి ఓం. భక్తమాస విజ్ఞప్తి. మన జంగారెడ్డి మండలం తాడువై గ్రామంలో వెంచేస్తున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవములు రేపు 26/2/2025 బుధవారం నుండి 2వ తారీఖు 3/2/2025 ఆదివారం వరకు అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. 3వ రోజు కళ్యాణం శుక్రవారం 28వ తారీఖు శుక్రవారం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని అదే రోజు అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది కాబట్టి అన్నప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే రాత్రి రోజు 8 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అంతేకాకుండా రోజు కూడా నిత్యము కూడా స్వామివారి నిత్య పూజా కార్యక్రమాలు, అభిషేకాలు ఉంటాయి. స్వామివారిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. ఈ దేవస్థానం పక్కన ఉన్న తోడవై ప్రైవేట్ అయితే ఇదే ఫ్రెండ్స్, చూడండి. అది కనిపించేదాన్ని రథశాల అంటారు. ఇదివరకు రథం ఉండేదంట ఇందులో. ఇలాంటి వీడియోలు చూడటానికి మా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి.